ఆహార కల్తీ వినియోగదారులను హడలెత్తిస్తోంది. ప్రముఖ బ్రాండెడ్ ఆయిల్లో కూడా తేడాలు గమనించిన అధికారులు ఆయిల్ ప్యాకెట్లపై దృష్టి పెట్టారు. మోసాలకు పాల్పడుతున్నట్లు ఆయిల్ కంపెనీల గుట్టును రట్టు చేశారు. తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న సన్డ్రాప్ హాట్, సన్డ్రాప్ సూపర్ లైట్ అడ్వాన్స్డ్ ఆయిల్ ప్యాకెట్లను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. నగరంలోని డాబాలు, గార్డెన్స్, హోటళ్లలో వినియోగిస్తున్న ఆయిల్ శాంపిల్స్ ను సేకరించిన అధికారులు వాటిని పరిశీలించారు. అంటే ఒక హోటల్ మీద శాంపిల్స్ తీసామండి. అదేంటంటే ఈ మిస్లీడింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మాట సన్డ్రాప్ సూపర్ లైట్ అడ్వాన్స్డ్ ఆయిల్ అండి దీని మీద తీస్తే అదేంటంటే అది మిస్బ్రాండెడ్ అని మాకు రిపోర్ట్ వచ్చింది కన్ఫర్మ్ అవుతూ. సో దీన్ని ఎంక్వైరీ చేసాం. అసలు సిటీలో డిస్ట్రిబ్యూటర్ ఎవరున్నారు ఏంటని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఈ మన డాబా గార్డెన్స్ ఏరియాలో గాయత్రి ఏజెన్సీస్ ద్వారా ఇది ఆయిల్ డిస్ట్రిబ్యూటర్ అయినా. సో ఆయన విజయవాడ దగ్గర నుంచి కంపెనీ కొనుగోలు చేసుకుని ఇక్కడ కమిషన్ దీని మీద వాళ్ళు లోకల్లో దీనికి అంటే లోకల్లో షాప్స్కి వాటికి కూడా అమ్ముతూ ఉంటారండి. ఆయిల్ ప్యాకెట్లపై హెల్తీ పీపుల్ ఫర్ హెల్తీ ఆయిల్ అనే నినాదంతో ప్రచారం చేస్తున్న ఇలాంటి నకిలీ బ్రాండెడ్ ఆయిల్ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. 2 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే స్టాక్ మొత్తం 2,15,000 రూపాయల స్టాక్ని మొత్తం సీజ్ చేసామండి. అదంతా కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఇది ఏంటంటే దాని మీద లేబుల్ మిస్లీడింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కింద సెక్షన్ FSS యాక్ట్ 2006 సెక్షన్ 52, 53 ప్రకారం ఏంటంటే మిస్లీడింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయండి. హెల్తీ ఆయిల్ ఫర్ హెల్తీ పీపుల్ అని ఉంది. సో దాన్ని బట్టి మాకు రిపోర్ట్లో కూడా అదే వచ్చింది. హోటళ్లు, డాబాలపై దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు 2,15,000 రూపాయలు విలువ చేసే 15,000 లీటర్ల ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ తయారీదారులు తెలంగాణలోని రంగారెడ్డికి చెందిన కంపెనీగా గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రజలకు ఏంటంటే ప్రతి ఫుడ్ మీద మాట దీని మీదే కాదు, సన్డ్రాప్ మీదే కాదు, మిగతా ఏ ఫుడ్ ప్రోడక్ట్ మీద కూడా యాక్ట్ ప్రొవిజన్ ప్రకారం ఈ మోసపూరితమైన ప్రకటనలు అంటే ఇది తింటే లావ్ అవుతాం లేదా సన్నబడతాం ఈ టైప్ ఆఫ్ ప్రకటనలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా. చాలామంది ఏంటంటే దీనిని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ తల ప్రోడక్ట్ని మార్కెట్లో అమ్ముకోవడానికి ప్రజల్ని మోసం చేయడానికి ఈ టైప్ ఆఫ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, తర్వాత లేబుల్ డిక్లరేషన్లోనూ మెన్షన్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి మేడం. ఇలాంటి ఆయిల్ను సప్లై చేస్తున్న గాయత్రి ఏజెన్సీపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం కేసు నమోదు చేశారు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు.